హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టోరీ నేమ్ నువ్వు లేక నేను లేను పార్ట్ 3. పార్ట్ 1 పార్ట్ 2 కూడా వినండి ఫ్రెండ్స్. కంటిన్యూషన్ బాగుంటుంది. 1000 సబ్స్క్రైబర్స్ రావాలనుకుంటున్నాను. ఏం అవసరం లేదులే నీ సహాయం, వెళ్ళు నువ్వు ముందు ఇక్కడ నుండి అని మహా అంటుంది. అతన్ని తప్పించుకొని వాష్రూమ్ వైపు వెళ్ళబోతుంది. సరే వెళ్తాను, కానీ మరి నా మామూలు ఎక్కడా అని అడుగుతాడు అయాన్స్. మామూలు ఎందుకు? అదే నిన్ను నేను రక్షించినందుకు. మరి నాకు ఏం గిఫ్ట్ ఇవ్వవా అని అడుగుతాడు అయాన్స్. అవును కదూ, మర్చిపోయాను. నన్ను నిన్న రక్షించినందుకు చాలా థ్యాంక్స్. నీకేం కావాలో చెప్పు, ఇస్తాను అని అంటుంది. నేను ఏమడిగినా ఇస్తావా అని మెరిసే కళ్ళతో అడుగుతాడు అయాన్స్. ఎందుకు అడుగు, ఇవ్వగలిగితే నీకు ఇస్తాను అని చెప్తుంది. నా దగ్గర ఉన్నదైతే ఖచ్చితంగా ఇస్తాను, అలాగే నేను ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను అని చెప్తుంది మహా. అయితే ఒక ముద్దివ్వు అని అడుగుతాడు. అతని మాటకి షాక్ అవుతుంది మహా. ఏమిటి నువ్వు అడిగేది? నో నెవర్, ఐఎమ్ నాట్ గివింగ్, గో అవే అని చెప్తుంది. ఎందుకు ఇవ్వవు? నువ్వేమైనా చాక్లెట్ అడిగావా ఏంటి అని అడుగుతుంది. వెంటనే ఇవ్వటానికి ముద్దు బాబు ముద్దు, నువ్వు అసలు ఏమడిగావో నీకైనా అర్థమవుతుందా అని మహా అంటుంది. సరే, నువ్వు ఇవ్వకపోతే నేనే తీసుకుంటానులే అని తన దగ్గరికి వచ్చి ఆమెను పట్టుకొని ముద్దు పెట్టుకోబోతాడు అయాన్స్. అలా దగ్గరికి వచ్చి తనని పట్టుకోవడంతో కంగారు వచ్చేస్తుంది మహాకి. అయాన్స్, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి నీకు తెలీదా? నా భార్యను ముద్దు పెట్టుకుంటున్నాను అని అంటాడు అయాన్స్. నేనేమైనా నీ భార్యనా? పెళ్లి చేసుకున్న భార్యనైతే ఏం కాదు కదా అని అంటుంది. హలో సార్, నేనేం మీ రియల్ వైఫ్ని కాదు, మనది ఓన్లీ కాంట్రాక్ట్ మ్యారేజ్. ఆ విషయం గుర్తుందా తమరికి అంటూ అయాన్స్ని దూరంగా తోసి వాష్రూమ్లోకి వెళ్తుంది మహా. మహా స్నానం చేసి బట్టల కోసం చూస్తుంది. బట్టలు మర్చిపోయి వాష్రూమ్లోకి వెళ్తుంది. అబ్బా, ఈ అయాన్స్ వల్ల బట్టలు తెచ్చుకోవటం మర్చిపోయానని అయాన్స్ రూమ్లో ఉన్నాడా లేదా అని కొంచెం డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. అయాన్స్ లేకపోవడంతో బట్టలు తీసుకోవటానికి వాష్రూమ్ నుంచి బయటకు వస్తుంది. అప్పుడే ఫోన్ మర్చిపోయిన అయాన్స్ రూమ్లోకి వస్తాడు. మళ్ళీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మహాని అలా చూసి అయాన్స్ ఒక్కసారి షాక్ అవుతాడు. తర్వాత తనని అలా మహా చూస్తే తప్పుగా అనుకుంటుందని ఒక్కసారి బయటికి చూసి చూడనట్టు బయటికి వెళ్తాడు. తర్వాత ఇద్దరూ ఆఫీస్కి వెళ్తారు. నిన్న మహా మీద జరిగిన ఘటన గురించి వెనుక ఎవరున్నారో తెలుసుకున్నారా అని ఆ ఆఫీస్లో అబ్బాయికి అడుగుతాడు అయాన్స్. అతని సెక్రటరీని తెలుసుకున్నాం సార్ అని చెప్తాడు అయాన్స్. ఎవరు వాళ్ళు? తను నా భార్య అని తెలిసి కూడా తన మీద అటువంటి సాహసం చేయడానికి ప్రయత్నించింది ఎవరు అని ఆ సెక్రటరీని కోపంగా అడుగుతాడు అయాన్స్ మాటలు విన్న సెక్రటరీ భయపడి టీనా రియా మేడం వాళ్ళు సార్ అని చెప్తాడు. వాట్, వాళ్ళ? ఎంత ధైర్యం వాళ్ళకి నా మహా మీద ఎంత కుట్ర చేయడానికి అని కోపంగా వాళ్ళని పిలిచి వాళ్ళ కంపెనీలో ఉన్న షేర్స్ వాళ్ళకి ఇచ్చేసి కంపెనీ నుండి తీసేస్తాడు వాళ్ళని అయాన్స్. వాళ్ళిద్దరినీ కంపెనీ నుండి కూడా వాకౌట్ చేస్తాడు. సాయంత్రం అవుతుండగా ఇంటికి వెళ్ళటం కోసం తన క్యాబిన్కి కాల్ చేస్తాడు అయాన్స్. తనని పిలవటం కోసం తన ఫోన్ లిఫ్ట్ చేయదు. కానీ మహా ఫోన్ లిఫ్ట్ చేయదు. సీసీటీవీ ఫుటేజ్లో చూస్తాడు, కానీ ఆ క్యాబిన్లో సీసీటీవీ ఫుటేజ్ వర్క్ చేస్తూ ఉండదు. అది చూసి కంగారు వచ్చేస్తుంది అయాన్స్. ఆ క్యాబిన్లో మహా లేకపోయే టైంకి అయాన్స్కి మార్నింగ్ వాళ్ళకి ఏమైనా తీసేశానని కోపంతో మహాని ఏమైనా చేయలేదు కదా శ్రియా టీనా అనుకుంటూ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న అన్ని ఫ్లోర్స్ చూస్తాడు తను ఉందేమోనని. కానీ తను ఉండదు. గంట ముందు వరకు ఆఫీస్లో ఏం జరిగిందా అనేది కూడా చూస్తాడు. ఎక్కడ ఏమైనా జరగకూడనిది జరిగిందేమోనని. ఎక్కడ తనకి అనుమానంగా ఏమీ ఉండదు. మహా క్యాబిన్ నుండి బయటికి వచ్చినట్లు కూడా ఉండదు. దాంతో మహా క్యాబిన్ దగ్గరికి వెళ్తాడు అయాన్స్. అక్కడ ఏమైనా కింద కూర్చుందా ఏమోనని. మహా తన క్యాబిన్లో అలాగే వర్క్ చేస్తూ పడుకొని ఉంటుంది. ఆ విషయం అయాన్స్ సీసీ ఫుటేజ్లో గమనించడు. మహా పడుకొని ఉండటం చూసి అప్పటి వరకు తను పడిన టెన్షన్ మొత్తం పోయి ఆ ప్లేస్లో హ్యాపీనెస్ వస్తుంది మహాని చూసిన తర్వాత అయాన్స్కి. మహా దగ్గరికి చిన్నగా అడుగులు వేస్తూ వెళ్తాడు సైలెంట్గా. తను నిద్రలో నుంచి లేస్తుందేమోనని. నిద్రపోతున్న మహాని చూసి అసలు
ఈ అమ్మాయి గురించి నేను ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాను? నువ్వు నవ్వితే నాకు హ్యాపీగా ఉంటుంది. అదే నువ్వు బాధపడితే నాకు బాధగా ఉంటుంది అని అనుకుంటాడు అయాన్స్. ఏం జరుగుతుందో ఏంటో అర్థం కాదు తనకి. నువ్వు నిన్న కొంచెం సేపు కనిపించకపోయేసరికి నాకు మైండ్ అసలు పనిచేయలేదు. ఏం చేస్తున్నానో కూడా నాకు అర్థం కాలేదు. అసలు ఎందుకు నీ గురించి నేను ఇంతలా ఆలోచిస్తున్నాను? ఐ థింక్ ఐ యామ్ లవ్ విత్ యూ అని అనుకుంటాడు. ఎస్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయినా అయినా ఇంత తక్కువ టైంలో నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తానని నేను అస్సలు అనుకోలేదు అనుకుంటాడు అయాన్స్. ఈ విషయం నీకు త్వరలో చెబుతాను మహా అనుకుని నిద్రపోతున్న మహాని డిస్టర్బ్ చేయకుండా అపురూపంగా చూస్తూ ఉంటాడు. అలా కామ్గా వచ్చిన దారిలోనే వెళ్ళిపోతాడు. కొంచెం సేపటి తర్వాత మెలకువ వస్తుంది మహాకి. ఏంటి, నేను ఆఫీస్లో పడుకుని పోయానా అన్నట్టు. మహా లేవటంతో అప్పటి వరకు తనని చూస్తున్న అయాన్స్ సర్దుకొని కూర్చుంటాడు. అయాన్స్ని అక్కడ చూసి ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ సారీ, నా వల్ల తప్పైపోయిందని చెప్తుంది. వర్క్ చేస్తూ ఉంటే మగతగా అనిపిస్తే అలా పడుకున్నాను అని కంగారుగా పైకి లేస్తుంది. తను కంగారు చూసి ఇప్పుడు నిన్ను ఎవరు అడిగారు, ఏమడిగారు, ఏమైనా అన్నారా అని అడుగుతాడు. ఎందుకంత కంగారు, రిలాక్స్ అవ్వు, నేను ఏమీ ఫీల్ అవ్వను అని చెప్తుంది. అయినా ఇది నా ఆఫీసులో నా భార్య పడుకుంటే తప్పేంటి చెప్పు అని అంటాడు. మహా వర్క్ చేయడానికి కూర్చుంటే ఇప్పుడు నువ్వు ఏం వర్క్ చేయొద్దు కానీ అలా బయటికి వెళ్దాంరా అని అంటాడు అయాన్స్. అప్పుడు మహా షాక్తో ఎక్కడికి అని ఎనీవేర్ యూ లైక్ దట్ అని అంటాడు. నిజంగా నేను ఎక్కడికి తీసుకోమన్నా అక్కడికి తీసుకెళ్తావా అని దీనంగా అడుగుతుంది, భయంగా అడుగుతుంది మహా. నిజంగా తీసుకుని వెళ్తాను. ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి చెప్పు, నీకు నచ్చిన ప్లేస్ ఎక్కడైనా అని అడుగుతాడు. అది మా తమ్ముడికి రీసెంట్గా ఆపరేషన్ జరిగింది కదా, ఒకసారి తనని చూడాలని ఉంది, తీసుకుని వెళ్తారా అని అడుగుతుంది రిక్వెస్ట్గా. ఓకే, తీసుకుని వెళ్తాను అని మహాని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు అయాన్సు మహా ఇద్దరు కలిసి వెళ్తారు. అక్కడ తమ్ముడు అమ్మని చూసి కన్నీరు అవుతుంది మహా. ఏంటో చాలా రోజుల తర్వాత వాళ్ళిద్దరిని చూసి ఇంకా తమ్ముడికి అంతా ఓకే అవుతుందని తెలిసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది మహా అమ్మ అడుగుతుంది అయాన్స్ని చూసి, ఎవరు మహా అతను అని డౌట్గా అడుగుతుంది. ఎవరు కాదమ్మా, మా ఆఫీస్ బాయ్ అని చెప్తుంది. మా ఆఫీస్ బాస్ అమ్మ అని చెప్తుంది. మిమ్మల్ని చూస్తాను అంటే నన్ను తీసుకుని వచ్చారు తన కారులో, చాలా మంచివాడు అని చెప్తుంది అయాన్స్ని గురించి. తర్వాత ఇద్దరు పార్కుకి వెళ్తారు. అక్కడ కొంచెం సేపు ఉండి ఇంటికి వస్తారు. అయాన్స్ నిద్రపోతూ ఉంటాడు. మహా మధ్యాహ్నం పడుకోవటంతో తనకి నిద్ర రాక అటు ఇటు పొర్లుతూ ఉంటుంది. తర్వాత నిద్రపోతున్న అయాన్స్ చూసి, ఎంత ముద్దుగా పడుకుని ఉన్నాడో చూడు, అబ్బా ఇంత అందంగా ఎలా పుట్టావురా బాబు, ఒంటి అందమే కాదు అంతకన్నా అందమైన మనసు నీదే, నువ్వు చాలా మంచివాడివి. ఫస్ట్ టైం చూసి నేను నీ కోపాన్ని చూసి నీ గురించి నేను ఏదో అనుకున్నాను అనుకుంటుంది మనసులో. మా తమ్ముడు ప్రాణాలు కాపాడావు, అలాగే నిన్న అతని నుండి నన్ను రక్షించావు. నిజం చెప్పాలంటే నిన్న నువ్వు రాకపోయి ఉంటే ఈరోజు ఇలా నేను బ్రతికి ఉండేదాన్ని కాదు. థ్యాంక్స్ అయాన్, నాకు సహాయం చేసి తోడుగా ఉన్నందుకు అని మనసులో అనుకుంటుంది అయాన్స్ గురించి. ఉదయం తనని కాపాడినందుకు గిఫ్ట్ కావాలని ముద్దు ఇవ్వమని అయాన్స్ అడిగి అల్లరి పెట్టడం గుర్తొచ్చి అది తలుచుకొని సిగ్గుపడుతుంది తను. నిజం చెప్పాలంటే నీకు నేను పడిపోయానురా ఎప్పుడో. నీ మంచి మనసుకి కూడా, నీ అందానికి కూడా, నీ అల్లరికి అంతటికీ పడిపోయాను. కానీ ఈ విషయం నీతో ఎప్పటికీ నేను చెప్పలేను. ఎందుకంటే మీ మమ్మీలా నువ్వు నన్ను అసహించుకోవటం నాకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఇది ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్లా మనం మ్యారేజ్ చేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు లవ్ అంటే నువ్వు నీ ఆస్తిని చూసి అనుకుంటుందేమోనని భయపడి తను ఎప్పుడు చెప్పను అనుకుంటుంది. మీ అమ్మగారికి మనది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని తెలియక నా మీద కోపంగా ఉంది. నీకు తెలుసు కదా మనది ఒక ఒప్పందం. కానీ ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెబితే నువ్వు నన్ను నిజంగా నీ డబ్బును చూసి ఇష్టపడ్డాను అనుకుంటావు. నువ్వు నన్ను అలా అనుకోవటం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే నీకు ఎప్పటికీ ఈ విషయం చెప్పలేను అనుకుంటుంది. అవును, నువ్వెందుకురా పెళ్ళికి ఒప్పుకోకుండా ఇలా కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నావు?
పెళ్ళంటే ఇష్టం లేక నువ్వు ఎవరినైనా ప్రేమించావా? ఇలా అయాన్స్ గురించి ఆలోచిస్తూ ఏవేవో ప్రశ్నలు తన మనసులో వస్తూ ఉంటాయి. అలా ఆలోచిస్తూ నిద్రపోతుంది మహా, అయాన్స్ ఇద్దరు. మహా ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడుతున్న విషయం బయటికి చెప్పుకోకుండా అలాగే ఉంటారు చాలా రోజుల వరకు. అయాన్స్ ఒక ఊరు పేరు లేని అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకుని వచ్చాడని కోపంగా ఉంటుంది. ఇంకా నేను ఈ ఇంటిలో ఉండలేను అని వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ ఉండాలనుకుంటుంది. ఈ విషయం అయాన్స్కి చెప్పి తను అక్కడికి వెళ్ళిపోతుంది. అయాన్స్ మదర్ సునంద గారు మహా మీద చాలా కోపంగా ఉంటుంది. ఎలాగైనా తనని ఇంట్లో నుండి పంపించి తనకి నచ్చిన కోడల్ని తెచ్చుకోవాలనుకుంటుంది. ఈ అమ్మాయిని ఎలాగైనా అయాన్స్ జీవితంలో నుంచి తీసేయాలనుకుంటుంది వాళ్ళ అమ్మ సునంద. అలా అనుకోవటమే ఆలస్యం. ఒకరికి కాల్ చేస్తుంది. ఆ అమ్మాయి, హాయ్ టీనా, హాయ్ అత్త, ఎలా ఉన్నా? చాలా చండాలంగా ఉన్నానే అయాన్స్ చేసిన పనికి అని చెప్తుంది. ఏమైందత్త, ఎందుకు అలా మాట్లాడుతున్నా? నా కొడుకు ఒక అనామకురాలని పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చాడు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా, ఏంటి ఇలా అడుగుతున్నావు అని చెప్తుంది. ఎలా సంతోషంగా ఉంటానని చెప్పు నువ్వు అడుగుతున్నావు? అవునత్త, నాకు తెలుసు ఆ విషయం. నిన్ను ఒక విషయం అడుగుతాను, చెప్పు. నీకు అయాన్స్ అంటే ఇష్టమా కాదా అని టీనాను అడుగుతుంది సునంద. ఇష్టమా కాదత్తయ్య, ప్రాణం. అయాన్స్ కూడా నేనంటే చాలా ఇష్టం. కానీ నేను అప్పుడు ఎప్పుడో తెలిసి తెలియక వయసులో పిచ్చి పని వల్ల కొంచెం కోపంగా ఉన్నాడు నా మీద. కానీ నాకు తెలుసు అయాన్స్కి నేనంటే ఇష్టమని. కానీ ఈ మధ్యలో ఒక శూర్పణఖ వచ్చింది ఈ గ్యాప్లో అని చెప్తుంది. ఎక్కడి నుండో ఏంటో కూడా అర్థం కావటం లేదు అంటుంది టీనా. అయితే మధ్యలో వచ్చిన దానిని మధ్యలోనే పంపించేయ్ అని చెప్తుంది టీనాకి సునంద. ఏమంటున్నావు అత్తయ్య, నీకు తను ఉండడం ఇష్టం లేదా అని అంటుంది. నువ్వు ఎలాగైనా ఆ పిల్లని ఇంట్లో నుండి పంపించేస్తే అయాన్స్ని ఎలా ఒకలాగా ఒప్పించి మీ ఇద్దరికీ నేను పెళ్లి చేస్తాను దగ్గరుండి అని అంటుంది. ఏంటత్తా, నిజమేనా నువ్వు అన్నది? నిజంగా నిజం. అయినా ఎవరో నా కోడలు అయ్యే బదులు నా మేనకోడలు నువ్వే నా కోడలుగా అయితే నాకు మేలే కదా అని అంటుంది. సరే అత్త, నువ్వు ఇదే మాట మీద ఉండు. నేను ఎలా ఒకలాగా ఆ పిల్లని ఇంట్లో నుండి పంపించేస్తాను అని చెప్తుంది టీనా. ఉదయాన్నే ఇద్దరు రెడీ అయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందికి వస్తారు. అయాన్సు మహా టిఫిన్ చేయడానికి కిందికి వస్తారు. అప్పుడే ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. ఇంత పొద్దున్నే ఎవరు వచ్చారు అని వెళ్ళి తలుపు తీస్తుంది మహా. కాలింగ్ బెల్ సౌండ్కి విని అయాన్స్ కూడా ఎవరా అని మనసులో ఏంటా ఇంత తొందరగా ఎవరొచ్చారని అనుకుంటాడు. ఎదురుగా టీనా లగేజ్ బ్యాగ్తో ఉంటుంది. హాయ్ టీనా గారు, మీరేంటి ఇక్కడ అని లగేజ్ బ్యాగ్ ఉండటం చూసి మహా డౌట్గా ఆశ్చర్యంగా అడుగుతుంది. ఏం చెప్పాలో అర్థం కాక మహాకి తను విన్న మాటలు ఒక్కసారిగా మహాకి తెలియదు. టీనా తన మీద హోటల్లో అటాక్ చేపించిందని. ఎందుకో తనతో నార్మల్గానే ఉంటుంది. నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు పక్కకి తప్పుకో అని మహాని కొంచెం నెట్టినట్లు లోపలికి వస్తుంది టీనా. తను అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పకుండా. టీనా గారు, ఏంటి మీరు చేసిన పని? అయినా నన్ను నెట్టేసి ఎందుకు వచ్చారు ఇంట్లోకి? మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా అని అడుగుతుంది. అసలు మీకు ఏం అధికారం ఉందని పర్మిషన్ తీసుకోకుండా ఇంట్లోకి వచ్చారు అంటుంది కోపంగా. తనను నెట్టేసి వచ్చిందనే కోపంతో మహా. ఏంటి, నేను నీ పర్మిషన్ తీసుకొని రావాలా ఈ ఇంటికి అని అడుగుతుంది టీనా. అసలు నేనెవరో తెలుసా? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నేను నీ కంపెనీలో ఒక ఎంప్లాయీని మాత్రమే అనుకుంటున్నావా? మీ ఆయన గర్ల్ ఫ్రెండ్ని కూడా. ఆయనకి చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే ఏంటంట అని అడుగుతుంది. నీ మట్టి బొరకు అర్థం కాలేదని నాకు అర్థమయ్యిందిలే. కానీ వాళ్ళంతా అతనికి ఫ్రెండ్స్, కానీ నేను గర్ల్ ఫ్రెండ్. ఊళ్ళో అంతా అతనికి ఫ్రెండ్స్, కానీ నేను గర్ల్ ఫ్రెండ్ని, అంటే అతని లవర్ని. ఆ మాటకి షాక్ అవుతుంది మహా, ఏమీ మాట్లాడకుండా. తనకి తెలియకుండానే తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఈ విషయం విని. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న అయాన్స్ మహా ఇంకా రాకపోవడంతో ఏం చేస్తుంది అసలు తిను ఎందుకు అక్కడికి వెళ్ళింది? ఎవరు కాలింగ్ బెల్ కొట్టారు అనే డౌట్గా అసలు ఎవరు వచ్చారు ఇంతసేపు రాలేదనుకుంటూ హాల్లోకి వస్తాడు. అక్కడ టీనా ఉంటుంది. టీనాని అక్కడ చూసి ఆశ్చర్యపోతాడు అయాన్స్ కూడా. తను లగేజ్తో రావటం చూసి నువ్వేంటి ఇక్కడ, నువ్వెందుకు ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చావని అడుగుతాడు. హాయ్ అయాన్స్, వెళ్ళి అయాన్స్ని హగ్ చేసుకుంటుంది టీనా. అది చూసి
చాలా బాధేస్తుంది మహాకి కూడా. అక్కడ ఒక్క నిమిషం కూడా తనకి ఉండాలనిపించదు. అలా బయటికి వచ్చేస్తుంది. ఆ సిచ్యువేషన్ దగ్గర చూసి బాధపడుతూ వెంటనే బయటికి వస్తుంది తను. టీనాను తనకి దూరంగా తోసేసి, ఏం చేస్తున్నావు నువ్వు అని చిరాగ్గా ఉంటాడు అయాన్స్. ఏం చేస్తున్నావని చిరాగ్గా అడుగుతాడు అయాన్స్. అయినా ఎందుకంత చిరాకు పడుతున్నావు అయాన్స్? నువ్వేమీ కొత్తగా నన్ను హగ్ చేసుకోవటం లేదు కదా అని అంటుంది. నువ్వు నన్ను హగ్ చేసుకుంటే చిరాకు పడటమా? సంతోషపడాలి కదా. అయినా నాకు పెళ్ళయింది. తను ముందు నువ్వు ఇలా చేస్తే తను ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? కనీసం కామన్ సెన్స్తోనైనా ఆలోచించాలి కదా అని టీనాకి అయాన్స్ అంటాడు. అయినా ఇప్పుడు నేను ఏమంత తప్పు చేశాను అలా అరుస్తున్నావు అయాన్స్? అయినా నేను నీ గర్ల్ ఫ్రెండ్ని. నా బాయ్ ఫ్రెండ్ని హగ్ చేసుకోవటం తప్ప అని అడుగుతుంది. కాదు, ఏ రిలేషన్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నా దగ్గర డబ్బు లేదని ఆ రోజే నువ్వు నన్ను పెళ్ళి కూడా క్యాన్సిల్ చేసుకొని యూఎస్ వెళ్ళిపోయావు కదా. ఇప్పుడు ఆ రిలేషన్ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు టీనా అని అడుగుతాడు కోపంగా. నేను అలా చేయటం తప్పే. నాకు అంత మెచ్యూరిటీ లేదు. నన్ను క్షమించు అయాన్స్. నాకు తెలుసు నీకు నేనంటే చాలా ఇష్టం. నువ్వు కూడా నాకంటే చాలా ఇష్టమని కూడా తెలుసు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని కూడా తెలుసు. నువ్వు అలా అనుకోవడం అది నీ భ్రమే అవుతుంది టీనా. నేను ఇప్పుడు నిన్ను ప్రేమించటం లేదు. మహాని ప్రేమిస్తున్నాను. మహానే పెళ్లి చేసుకున్నాను. అందుకే తనని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నాను. ప్లీజ్ ఇంక నా లైఫ్లోకి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. కొత్త సమస్యలు కూడా సృష్టించొద్దు అని చెబుతాడు. లేదు అయాన్స్, నువ్వు అబద్ధం చెబుతున్నావు. నీకు నేనంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. అందుకే కదా నన్ను కంపెనీలో షేర్ హోల్డర్గా పెట్టుకున్నా ఇన్ని రోజులు. అది నీ మీద ఇష్టంతో కాదు టీనా, మా అమ్మ మీద గౌరవంతో. మీ పేరెంట్స్ చనిపోయి నువ్వు ఏ ఆసరా లేకుండా ఒక ఆడపిల్ల బయట ఉన్నావని అమ్మ నన్ను రిక్వెస్ట్ చేస్తే పోనీలే అని కాదనలేక నా కంపెనీలో షేర్ హోల్డర్గా పెట్టుకున్నాను. కానీ అది నీ మీద ప్రేమతో కాదు, ఒక గౌరవంతో, ఒక నమ్మకంతో పెట్టుకున్నాను. నువ్వు ఆ భ్రమ నుండి బయటపడి ఎంత తొందరగా ఇంటికి వెళ్తే ఇక్కడ నుండి వెళ్తే అంత మంచిది. అయాన్స్ కోపంగా ఉన్నాడు. ఇప్పుడు అతనితో ఆర్గ్యుమెంట్ చేయటం మంచిది కాదని టీనా అనుకుని ఇంకేమీ మాట్లాడకుండా కామ్గా ఇంట్లోకి వెళ్తుంది. సర్లే అన్సు అయాన్స్ని అన్సు అంటుంది. ఇప్పుడు నీతో నేను ఆర్గ్యుమెంట్ చేయలేను, కానీ ఇంకొన్ని రోజుల్లో నేను యూఎస్ వెళ్తున్నాను. అంతవరకు మీతో కొంచెం టైం స్పెండ్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. ప్లీజ్ కొన్ని రోజులు నీతో ఇక్కడ ఉంటాను ఈ ఇంట్లోనే అని రిక్వెస్ట్ చేస్తూ అడుగుతుంది టీనా. తన రిక్వెస్ట్ని కాదనలేక అయాన్స్ ఒప్పుకోక తప్పదు. ఇంకా సరేలే అని చెప్పి అదే ఇంట్లో ఉండమంటాడు. అమ్మయ్య, ఎలా ఒకలా ఇంట్లో సెటిల్ అయ్యాను. ఇంకా ఆ స్టూపిడ్ పిల్లని ఇంట్లో నుంచి పంపిస్తే ఇంకా ఏవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యువరాజు అయాన్స్ అవుతాడు. అలాగే అతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఏవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యువరాని నేనే అనుకుంటూ సంబరపడుతూ ఉంటుంది మనసులో టీనా. అయాన్స్ మహా కోసం చూస్తాడు, కానీ తను ఇంట్లో ఉండదు. అక్కడ నుంచి ముందే వెళ్ళిపోతుంది. మహా అక్కడ ఉండలేక ఏడుస్తూ ఒక చోటికి అదే ఇంట్లో వచ్చి ఉంటుంది. నేను ఒక పెద్ద ఫూల్ని. అతని గురించి ఏం తెలుసుకోకుండా అతన్ని ప్రేమించాను. అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందనే విషయం కూడా నాకు తెలుసుకోకుండా అతన్ని ఎలా ప్రేమించాలనుకున్నానో అర్థం కావటం లేదు అని తనకి తానే బాధపడుతుంది. అయినా ఒకరిని ఇష్టపడే ముందు తన గురించి అన్నీ తెలుసుకొని ప్రేమించాలి. లేకపోతే ఇలాగే ఉంటుంది. ఎవరో ఒకరు నేను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అని వస్తారు. దాంతో మనం ఏడుస్తూ ఉండాలి అనుకొని బాధపడుతూ ఉంటుంది మహా. అలా కొంచెం సేపు బాధపడిన తర్వాత, అయినా నేను ఎందుకు ఏడుస్తున్నాను? మాదేమైనా ట్రూ లవ్ కాదు కదా. నేనేమైనా అతన్ని రియల్ వైఫ్ని కాదు కదా అని. మాది ఒక జస్ట్ కాంట్రాక్ట్, ఒక ఒప్పందం ప్రకారం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఎవరి దారి వాళ్ళదే కదా అని అనుకుంటుంది. ఆ ఆలోచన నుంచి బయటకు వస్తుంది. అయినా అంత గొప్ప వ్యక్తికి భార్య కావాలన్నా అవతల వ్యక్తికి కూడా అంతే అర్హత ఉండాలి కదా. అలా చూస్తే నేను ఏ విషయంలోనే అతనికి సూట్ కాను, సరితూగను. అతనికి నేను అందంగా ఉండను. అలాగే నా దగ్గర డబ్బు కూడా లేదు. అది రిచ్ ఫ్యామిలీ కూడా కాదు కనుక. టీనా అలా కాదు. తనకి ఆస్తిపాస్తులు, అందము అన్నీ ఉన్నాయి అనుకుంటుంది. ఇలా తనకి టీనాకి మధ్య చాలా భేదం అనుకుంటూ ఉంటుంది మహా. ఇలా ఆలోచించి అయాన్స్ని మర్చిపోవటం మంచిది.